Hi friends, welcome to Q&A episode number 188. Every Sunday మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ కే అజయ్ చేశారు. N160 అప్డేట్స్ ఉన్నాయా 2026లో అని చెప్పేసి. బజాజ్ దగ్గర నుంచి అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ లేదు. ఉన్న వెహికల్స్ అయితే మీకు నెక్స్ట్ ఇయర్లో సేమ్ అలాగే లాంచ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా అప్డేట్స్ చేస్తే మాత్రం పర్టికులర్గా ఏదైనా మోడల్కి నేను ఖచ్చితంగా ఒక వీడియో రికార్డ్ చేస్తాను. రీసెంట్గానే N160 సింగిల్ సీట్ వేరియంట్కి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేసాము. ఒకసారి అది చెక్ చేయండి. సేమ్ అదే డిజైన్ స్పెసిఫికేషన్స్తో మీకు 2026 వెహికల్ అయితే అవైలబిలిటీలో ఉండే అవకాశం అయితే ఉంది. మార్చి తర్వాత నుంచి మీకు అన్ని షోరూమ్స్లో కూడా అన్ని వెహికల్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి 2026 మోడల్స్ అయితే. నెక్స్ట్ శ్రీకాంత్ అయితే కామెంట్ చేశారు, యమహా XSR 155 రివ్యూ చేయి బ్రో అని చెప్పేసి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. నేనైతే రైడ్ చేశాను. 122 km/h స్పీడ్ అయితే వెళ్ళిందనమాట నేను రైడ్ చేసినప్పుడు. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది. అలాగే రెట్రో స్టైల్లో చూస్తానికి చాలా బాగుందన్నమాట. ఎవరికైతే మైలేజ్ కావాలి, పెర్ఫార్మెన్స్ ఉండాలి, వెయిట్ తక్కువ ఉండాలి, అలాగే మంచి రిలయబిలిటీ ఇంజిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే యమహా XSR 155 అయితే పర్చేస్ చేయొచ్చు. డెడికేటెడ్గా ఒక వీడియో ఉంది కాబట్టి అది ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ నరేంద్ర అయితే కామెంట్ చేశారు, N250 ఆర్ 100/350 ఆల్రౌండర్ బైక్ చెప్పన్నయ్యా అని చెప్పేసి. N250 బాగుండిద్ది బ్రో, మీకు పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది, రైడింగ్ కంఫర్ట్ బాగుండిద్ది, లైట్స్ విజిబిలిటీ కానీ ఓవరాల్గా నాకైతే ఆ వెహికల్ చాలా బాగా నచ్చింది. అలాగే స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి బజాజ్ వాళ్ళవి. అదే 100/350 చూసుకున్నట్లయితే కొద్దిగా హైట్ తక్కువ ఉండిద్ది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా స్పేర్ పార్ట్స్ పోయినాయి అనుకోండి చాలా కాస్ట్ అయితే ఉంటాయి అనమాట రాయల్ ఎన్ఫీల్డ్వి. సో మెయింటెనెన్స్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు అనుకుంటే మీరు 100/350 కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొద్దిగా హైట్ తక్కువ ఉంటే మాత్రం 5.5, 5.6 ఆ హైట్ వాళ్ళైతే వెహికల్స్ని ఈ రెండింటిని నడపచ్చు అనమాట. సో ఏదైనప్పటికీ మీరు ఒకసారి ఈ రెండు షోరూమ్స్కి వెళ్ళి ఆ రెండు వెహికల్స్ని నడపండి. మీకు అప్పుడు అర్థమైపోయింది పెర్ఫార్మెన్స్ ఎన్నిట్లో బాగుంది, అలాగే ఏది స్మూత్గా ఉంది అని చెప్పేసి. నాకైతే మాత్రం N250లో క్లచ్ అయితే చాలా స్మూత్గా అనిపించింది, పెర్ఫార్మెన్స్ చాలా బాగుండిద్ది. ఒకసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఒక వెహికల్ అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ మోహన్ అయితే కామెంట్ చేశారు, బ్రో అపాచీ 164V ఆర్ XSR 155. ఖచ్చితంగా మీకు అపాచీ RTR 164V బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే అందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. కలర్ కన్సోల్ అయితే ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు, డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉంది. అలాగే మీకు సింగిల్ లాంగ్ సీటు ఫ్యామిలీ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట. ప్రొజెక్టర్ లైట్ కూడా ఉంది, నైట్ టైం విజిబిలిటీ ఇంకా బాగుండటానికి. XSR 155లో మీకు అపాచీతో కంపేర్ చేసుకుంటే కొంచెం పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఉంది, లిక్విడ్ కూల్ ఇంజిన్. అలాగే మీకు రేడియల్ టైర్స్, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్, సింగిల్ లాంగ్ సీట్ ఇవన్నీ ఉన్నప్పటికీ కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఓవర్ ప్రైజ్డ్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్కి మీకు ఆ వెహికల్ అయితే నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఎందుకంటే 1,70,000-1,75,000 రూపీస్లో XSR 155 వస్తే బాగుండేది. బట్ 1,90,000, 1,95,000 రూపీస్ మధ్యలో మీకు అన్ని షోరూమ్స్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కదా. సో 1,75,000 లోపే మీకు అపాచీ RTR 164V వచ్చేస్తూ ఉంది చాలా ఫీచర్స్తో. సో ఒకసారి ఆలోచించుకోండి, మీకు కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలి అనుకుంటే XSRకి వెళ్ళిపోండి. అది కూడా మంచి వెహికల్ అనే చెప్పుకోవచ్చు, కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. లేదు నాకు అంత ప్రైస్ పెట్టడం ఇష్టం లేదు, తక్కువ ప్రైస్లోనే అపాచీ వెహికల్ వస్తుంది కదా ఆ వెహికల్ కొనుక్కుంటారంటే మీరు ఆ వెహికల్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెంకట్ అయితే కామెంట్ చేశారు, అకార్డింగ్ టు AP ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లైఫ్ ట్యాక్స్ ఫర్ 2 వీలర్స్ ఈస్ 9%. గివ్ అవేర్నెస్, హోప్ యూ పిక్ దిస్. బ్రో ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. జగన్ గవర్నమెంట్ రాకముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు మీకు 9% అయితే ఉండేది. జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 12% అయితే చేశారనమాట. సో ఏదో ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి, ఎక్స్షోరూమ్ ప్రైస్కి 12% అయితే లైఫ్ ట్యాక్స్ యాడ్ చేసుకోండి. అప్పుడైతే మీకు లైఫ్ ట్యాక్స్ ఎంత వస్తుందో అక్కడ క్లియర్గా చూపించిద్ది. సో 12% అనమాట. నేను అన్ని షోరూమ్స్కి తిరుగుతూ ఉంటాను, అందరూ కూడా నాకు చెప్తూ ఉంటారు కాబట్టి నాకు క్లారిటీ అయితే ఉంది. ఏపీలో లైఫ్ ట్యాక్స్ అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద మీరు 12% అయితే పే చేయాలి. సో 12% ఎందుకు పెంచారు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇంతకుముందు మనం ఒక వెహికల్ పర్చేస్ చేసాం అనుకోండి, దానికి ఎక్స్ట్రాగా ట్యాక్స్ అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ వెహికల్ పర్చేస్ చేస్తే మాత్రం ట్యాక్స్ పే చేయాలి కదా. సో అట్లా సెకండ్ వెహికల్ ఫస్ట్ వెహికల్ ఇలా ఏమీ లేకుండా మొత్తం ఎవరైనా ఫస్ట్ వెహికల్ కొన్నా 10 వెహికల్స్ ఒకేసారి కొనుక్కున్నా సరే సేమ్ అదే ట్యాక్స్ అయితే పే చేయాలి అన్నట్టుగా 3% యాడ్ చేశారనమాట. లైఫ్ ట్యాక్స్ 9% నుంచి 12%కి పెరిగింది. సో అది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళి సింపుల్గా అడగండి, బ్రో ఈ వెహికల్ ఎక్స్షోరూమ్ ప్రైస్కి లైఫ్ ట్యాక్స్ ఎంత అని చెప్పేసి అడగండి, వాళ్ళు ఇంకా మీకు క్లియర్గా చెప్పేస్తారు. నెక్స్ట్ PSN రాజు అయితే కామెంట్ చేశారు, అన్నయ్య మీ స్టూడియో టూర్ వీడియో పెట్టాను అన్నయ్య అని చెప్పేసి. నా స్టూడియో టూర్ అంటే ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. సో అక్కడ నా PC అయితే ఉంది, ఇక్కడ 2 లైట్స్ అయితే ఉన్నాయి. రూమ్లో మొత్తం చుట్టుపక్కల లైట్స్ అయితే నేను ఆన్ చేస్తాను అనమాట మీకు మంచిగా క్లారిటీగా కనిపించడానికి. సో టేబుల్, ల్యాప్టాప్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట. మైక్స్ అయితే ఉంటాయి, చాలా వైర్స్. ఇదంతా చిన్న రూమ్ అనమాట. అడ్జస్ట్ చేసి మీకోసం వీడియోస్ అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్యూచర్లో కొంచెం పెద్ద రూమ్ అనేది స్టూడియో కోసం కేటాయిద్దామని చెప్పేసి నేనైతే ఇన్నాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకుంటూ వచ్చాను.
ట్రై చేస్తాను. ఈ ఛానల్లో పెట్టమంటారా లేకపోతే మన 3T వ్లాగ్స్ ఛానల్లో పెట్టమంటారా అనేది కింద కామెంట్ అయితే చేయండి. చాలా సింపుల్గా మీకు చూపిస్తాను ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. నెక్స్ట్ లూటప్ అయితే కామెంట్ చేశారు, జిఎస్టీ తగ్గిన తర్వాత కూడా ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయి అని చెప్పేసి. ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద మనం 12% లైఫ్ ట్యాక్స్ అయితే పే చేయాలి, ఇన్సూరెన్స్ అలాగే రిజిస్ట్రేషను ఇవన్నీ కామనే అనమాట. సో మనం ఎక్స్ట్రాగా ఏమీ పెట్టట్లేదు. ఇంకా యాక్సెసరీస్ కావాలంటే మాత్రం వాటికి మనం పే చేసేసి వెహికల్ అయితే డెలివరీ తీసుకోవాలి. సో ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది కంపెనీ ఎంత పెడితే అంతకి మనం లైఫ్ ట్యాక్స్ అయితే పే చేయాలన్నమాట. సో కంపెనీ ప్రైజెస్ పెరిగినాయి అంటే ఖచ్చితంగా వెహికల్ ప్రైస్ కూడా పెరుగుతుంది. డే బై డే వెహికల్ ప్రైజెస్ అయితే పెరిగేదే కానీ తగ్గేదైతే ఏమీ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ గవర్నమెంట్ అనేది జిఎస్టీ 18% నుంచి ఇంకేమైనా తగ్గిస్తే అప్పుడు వెహికల్ ప్రైజెస్ తగ్గుతాయి ఏమో, కానీ ప్రైజెస్ అయితే పెరుగుతూనే ఉంటాయి బ్రో. ఎందుకు ప్రైజెస్ అనేది జిఎస్టీ రూపంలో తగ్గినా కానీ పెరుగుతున్నాయి అంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ వాళ్ళు ప్రైస్ పెరిగితే షోరూంలో కూడా వెహికల్ ప్రైజెస్ అయితే పెంచి అమ్ముతారు. మీరు ఏదైనా వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఒక 4-5 వెహికల్స్ అయితే ఫైనల్ చేసుకోండి. ఎక్కడ వెహికల్ ప్రైస్ తక్కువ ఉందో అక్కడే పర్చేస్ చేయండి. నెక్స్ట్ దిలీప్ అయితే కామెంట్ చేశారు, Day 6 ఆస్కింగ్ అన్న N250 2026లో అప్డేట్స్ ఉంటాయా అన్న, లైక్ 6th గేర్ అండ్ మీటర్ ఏమైనా అప్డేట్ చేయొచ్చా అని చెప్పేసి. చెప్పలేం బ్రో, ఎందుకంటే N250 క్రేజ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో కూడా చాలామంది N250 వీడియో చేయమని చెప్పేసి అయితే అడుగుతున్నారు. పెర్ఫార్మెన్స్ బాగుంది, తక్కువ ప్రైస్లోనే మీకు 250cc వెహికల్ వస్తుంది కాబట్టి బజాజ్ దగ్గర నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. కానీ 6th గేర్ అయితే ఆ వెహికల్కి యాడ్ చేయాలి. అలాగే NS400Zలో కన్సోల్ ఏదైతే ఉందో ఆ కన్సోల్ తీసుకొచ్చి ఈ వెహికల్కి పెడితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. చూద్దాం, బజాజ్ వాళ్ళు ఏమైనా అప్డేట్ చేస్తే మాత్రం 2026లో ఒక వీడియో రికార్డ్ చేస్తా. నెక్స్ట్ సాయి తేజ్ అయితే కామెంట్ చేశారు, అన్న నెక్స్ట్ ఇయర్లో అపాచీ RTR 164Vకి హజార్ లైట్స్ అండ్ ఛార్జింగ్ పోర్ట్ ఏమన్నా చూడొచ్చా అని చెప్పేసి. అపాచీ RTR 164Vకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఏవైతే అప్డేట్స్ చేయాలో అన్నీ చేసేసారు. ఈ 2 ఫీచర్స్ అయితే ఎందుకు హోల్డ్లో పెట్టారో నాకైతే ఐడియా లేదు. మేబీ నెక్స్ట్ ఇయర్లో ఆ 2 ఫీచర్స్ కూడా ఇచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేస్తారేమో, చూడాలి. నెక్స్ట్ రామన్ అయితే కామెంట్ చేశారు, ప్రజెంట్ బెస్ట్ 125cc బైక్ ఇంక్లూడింగ్ జిఎస్టీ కాన్సెప్ట్. బ్రో ఎవరైతే సింగిల్గా వెళ్దాం అనుకుంటున్నారో, కాలేజ్ పర్పస్ కానీ లేకపోతే ఆఫీస్ పర్పస్ కానీ లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి కానీ, వాళ్ళైతే రైడర్ 125 పర్చేస్ చేయండి. డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే బెస్ట్ అని చెప్తాను. కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు, మీరు డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. ఫ్రంట్ ABS కూడా ఉంది కాబట్టి సేఫ్టీ పరంగా అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లేదు ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ కావాలనుకుంటే హోండా షైన్ 125 బెస్ట్ బ్రో. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు 125cc వెహికల్ అయితే వచ్చేస్తుంది. సిటీలో తిరగడానికి ఆ వెహికల్ చాలా ఎక్కువ అనమాట. కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం మీరు రైడర్ తీసుకోండి, లేదనుకుంటే మాత్రం షైన్ తీసేసుకోండి. ఇంకా చాలామంది ఎక్స్ట్రీమ్ 125R మీద వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీక్ అయితే నేను ఆ వెహికల్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తాను. బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా, ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత రైడ్ వీడియోలో మాట్లాడతాను, రైడర్ కొనుక్కోవాలా ఎక్స్ట్రీమ్ 125R కొనుక్కోవాలా అని చెప్పేసి. నెక్స్ట్ విజయ్ కుమార్ అయితే కామెంట్ చేశారు, బ్రో ఇస్ దేర్ ఎనీ న్యూస్ అబౌట్ R15 వర్షన్ 5? ఖచ్చితంగా యమహా దగ్గర నుంచి R15 వర్షన్ 5 అయితే వస్తుంది. ప్రజెంట్ మీకు అన్ని షోరూమ్స్లో కూడా R15 వర్షన్ 4 అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. స్పోర్టీ లుక్లో బెస్ట్ వెహికల్ అనమాట. మంచి మైలేజ్ అయితే మీరు ఆ వెహికల్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు నేను కొంచెం వెయిట్ చేస్తాను అంటే మాత్రం R15 వర్షన్ 5 అయితే మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఈసారి బెస్ట్ డిజైన్తో మీకు R15 వర్షన్ 5 అయితే రాబోతా ఉంది. స్పై షాట్స్ అయితే కొన్ని చూశాను, కానీ అదే ఫైనల్ డిజైన్ అనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. ఆ వెహికల్ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ లుక్ చూపిస్తాను, స్పెసిఫికేషన్స్, రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా చాలా మంది వెహికల్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటారు. యమహా దగ్గర నుంచి అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఇంకా కొన్ని వెహికల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట లాంచ్ చేయడానికి. సో చూడాలి, కొన్ని స్కూటర్స్ కూడా రాబోతా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. మొత్తం లాంచ్ చేస్తే మాత్రం మీకు ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తాను. రీసెంట్గా XSR 1 రెవ్ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే లాంచ్ చేశారు కదా సడన్గా, అట్లా లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ మహేష్ అయితే కామెంట్ చేశారు, అన్న విచ్ కంపెనీ టైర్స్ ఆర్ బెస్ట్ ఫర్ పల్సర్ N160 అప్సైడ్ డౌన్ మోడల్? బ్రో మీకు మిచిలిన్ టైర్స్ అయితే బాగుంటాయి, ఎందుకంటే 160, 200, 250cc లోపు ఉన్న వెహికల్స్కి మిచిలిన్ టైర్స్ కానీ MRF టైర్స్ కానీ ఇవి బాగుంటాయి అనమాట. అంతకన్నా పైన సీసీ వెహికల్స్ మీరు యూస్ చేస్తుంటే మాత్రం పిరాలి కానీ మెడ్జెల్లర్ టైర్స్ కానీ యూస్ చేయండి. అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ మీకు బెటర్ గ్రిప్ అయితే ఉండిద్ది. ఆ వెహికల్స్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి మీరు వెళ్ళే స్పీడ్కి ఆ టైర్స్ అయితే కరెక్ట్ అనమాట. కానీ ఇది కొద్దిగా చిన్న సీసీ ఇంజినే కాబట్టి మీకు MRF కానీ మిచిలిన్ టైర్స్ కానీ పర్చేస్ చేయండి. మిచిలిన్ టైర్స్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట MRF టైర్స్తో కంపేర్ చేసుకుంటే. కానీ మీకు రబ్బర్ అయితే క్వాలిటీ చాలా బాగుండిద్ది, అంత తొందరగా అరిగిపోదు. అదొకసారి మీరు మైండ్లో పెట్టుకుని కొనుక్కోండి. నెక్స్ట్ గణేష్ కామెంట్ చేశారు, కొత్తగా ఎవరైతే మోటార్ సైకిల్స్ పర్చేస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ కామెంట్ అయితే ఉపయోగపడిద్ది అనమాట. బ్రో ఏమంటున్నారంటే, మీరు వెహికల్స్ అయితే టెస్ట్ రైడ్ చేస్తారు కదా, స్పీడోమీటర్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అదే వెహికల్ తీసుకెళ్లి షోరూంలో పెడతారు.
నీట్గా వాష్ చేసేసి షోరూంలో పెడతారు కాబట్టి మేము ఆ వెహికల్ పర్చేస్ చేస్తాము. సో అది కాకుండా వేరేది పర్చేస్ చేయాలంటే ఎలా, అసలు అది టెస్ట్ రైడ్ చేసిన వెహికలా కాదా అనేది మేము ఎలా గుర్తుపట్టాలి అని చెప్పేసి కామెంట్ చేశారనమాట. సింపుల్ బ్రో, మీరు షోరూమ్ లోపలికి వెళ్తారు కదా, మీకు ఏదైతే నచ్చిన వెహికల్ ఉందో ఫస్ట్ ఆ వెహికల్ మొత్తం చూడండి. ఖచ్చితంగా ఆ వెహికల్ తీసుకొని టెస్ట్ రైడ్ చేయండి. మీకు అంతా ఓకే, నాకు నచ్చింది అని అనుకుంటే అప్పుడు మీరు షోరూంలో వాళ్ళని అడగాల్సింది ఏంటంటే గోడౌన్లో వెహికల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి అడగండి. షోరూంలో ఒకే ఒక్క వెహికల్ ఉంది, ఈ ఒక్క పీసే ఉంది అన్నారనుకోండి, ఖచ్చితంగా అది ఎవరో ఒకరు టెస్ట్ రైడ్ చేసి ఉంటారు. ఆ వెహికల్ మీరైతే పర్చేస్ చేయొద్దు. గోడౌన్లోకి వెళ్ళారనుకోండి, ఒక 3-4 వెహికల్స్, ఒక 10 to 15 వెహికల్స్ అయితే ఉంటాయి అనమాట. వాటిల్లో ఒక వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోండి. ఖచ్చితంగా గోడౌన్లో ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవి ఎవరికి టెస్ట్ రైడ్ కూడా ఇవ్వవు. డైరెక్ట్గా కంపెనీ దగ్గర నుంచి లారీలో వస్తాయి కదా, అవన్నీ తీసుకెళ్ళిపోయి గోడౌన్లో పెట్టేసేసుకుంటారనమాట. సో ఇట్లా పర్చేస్ చేస్తే మాత్రం మీరు న్యూ వెహికల్ అయితే పర్చేస్ చేస్తారు. షోరూంలో ఉన్న వెహికల్ పర్చేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది టెస్ట్ రైడ్ వెహికల్ అని మీరు గమనించాలి. నెక్స్ట్ పోచంపల్లి కామెంట్ చేశారు, డ్యూక్ 250లో 800mm సీట్ హైట్ వేరియంట్ ఉందా అని చెప్పేసి. డ్యూక్ 250, డ్యూక్ 390 ఈ రెండు వెహికల్స్ కూడా మీకు 800mm సీట్ హైట్తోనే లభిస్తూ ఉన్నాయి బ్రో. నేను వీడియోలో 820 ఎందుకు చెప్పానంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ మీరు అడ్జస్ట్ చేసుకుని 820mm దాకా హైట్ పెంచుకోవచ్చు. ఎవరైతే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఆ సీట్ హైట్ పెంచుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కాళ్ళు అందవు కాబట్టి వాళ్ళైతే 800mm దాకా తగ్గించుకోవచ్చు. ఒక 20mm అయితే మీరు తగ్గించుకొని ఆ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు డ్యూక్ 250 కానీ డ్యూక్ 390 కానీ పర్చేస్ చేయాలి అనుకుంటే కేటీఎం షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి, మీకు కాళ్ళు కింద అందుతాయి. ఇఫ్ ఇన్ కేస్ అందలేదనుకోండి, సీట్ హైట్ ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటే అందుతో లేదో వాళ్ళని అడగండి, వాళ్ళైతే అడ్జస్ట్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు ఒకసారి చెక్ చేసుకొని పర్చేస్ చేయండి. ఫైనల్గా రాకీ అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో, కేటీఎం అడ్వెంచర్ 250R, టీవీఎస్ RTX 300 విచ్ అడ్వెంచర్ బైక్ ఈస్ బెస్ట్ ఫర్ లాంగ్ రైడ్స్. రెండు వెహికల్స్ కూడా చాలా బాగుంటాయి. 2,90,000 రూపీస్ చేంజ్ అయితే ఉండేది మీకు అడ్వెంచర్ 250. రీసెంట్గా నేను కేటీఎం షోరూమ్కి వెళ్ళినప్పుడు ప్రైస్ అయితే అడిగాను అనమాట. చాలామంది అడ్వెంచర్ 250 మీద కూడా వీడియో అడుగుతున్నారు. సో నేనైతే మొత్తం కామెంట్స్ అయితే చూస్తున్నాను బ్రో. అతి త్వరలో మీకు ఆ వెహికల్ మీద వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇంకా RTX 300 విషయానికి వస్తే ఆ వెహికల్ నేను రైడ్ చేయలేదు. హై ఎండ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వైబ్రేషన్స్ ఉన్నాయా లేదా, మనకి ఏమీ ఇన్ఫర్మేషన్ లేదనమాట. సో ఆ వెహికల్ ఇంకా షోరూమ్స్కి కూడా రాలేదు. మేబీ కొన్ని షోరూమ్స్కి వచ్చి ఉండొచ్చేమో. కొంచెం బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల వన్ బై వన్ అయితే మీకు వీడియోస్ అన్నీ వస్తున్నాయి కదా. ఖచ్చితంగా నేను టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి ఈ వెహికల్ రివ్యూ చేస్తాను. ఆ వీడియోలో మొత్తం మనం మాట్లాడుకుందాము. వన్స్ ఆ వీడియో షూట్ అంతా అయిపోయిన తర్వాత మీరు వీడియో చూస్తారు కదా, తర్వాత నేను కంపేర్ చేస్తానమాట. అడ్వెంచర్ 390 X+ కొనుక్కోవాలా లేకపోతే RTX 300 కొనుక్కోవాలా, అడ్వెంచర్ 250 కొనుక్కోవాలా, సుజుకి V-Strom SX 250 కొనుక్కోవాలా. ఇట్లా కొన్ని మంచి వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట 250, 390cc మధ్యలో. సో మొత్తం మనం మాట్లాడుకుందాము. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది ఈ సండే Q&A అయితే మీకు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.